నమస్తే, వెల్కమ్ టు J24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థినులపై లైంగిక దాడి చేసిన శశికుమార్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. MSME పాలసీ విడుదల చేసిన సీఎం రేవంత్. ప్రణాళిక ప్రకారం నిమజ్జనం పూర్తి చేశాం సిపి. $400 కోట్లు ఇవ్వనందుకే ఎన్ కన్వెన్షన్ ను కూల్చారు వాల్కా సుమన్. కాళ్ళు చేతులు కట్టేసి అఘాయిత్యం, బాలికల ఆవేదన. ఏలూరులోని దయానంద సరస్వతి సేవాశ్రమంలో హాస్టల్ వార్డెన్ భర్త శశికుమార్ బాలికల పాలిట కీచకుడిగా మారాడు. ఫోటో షూట్ల పేరుతో బయటకు తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురు తిరిగితే చెంపపై కొట్టి జుట్టు పీకేసి ఈడ్చుకొచ్చి మోకాళ్లపై కూర్చోబెడుతున్నాడని వాపోయారు. అతని వేధింపులు తట్టుకోలేక 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సరస్వతి సేవాశ్రమము దాంట్లో ఒక తాతగారు ఉండేవాళ్ళు. ఆ తాతగారి దగ్గరికి ఈయన శశికుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు. వచ్చి వాళ్ళ మేనగోడలో లావణ్య కేర్ టేకర్ లా సెకండరీ చదువుతుంది. దాన్ని హాస్టల్లో కేర్ టేకర్ గా అంటే జాయిన్ చేపించడానికి వచ్చారు. తర్వాత వాళ్ళ వైఫ్ ఫణిశ్రీ అనే ఆమె వార్డెన్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు. తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేశారు హాస్టల్ నుంచి. పంపించేసిన తర్వాత ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము, స్మోకింగ్ చేయడము, ఫోటో స్టూడియో అని చెప్పి నమ్మించడము, చిన్నపిల్లల్ని తీసుకెళ్లి బాపట్ల సైడ్ తీసుకెళ్లి ఒక బాయ్స్ హాస్టల్ తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడు చేయడము, బలవంతంగా వద్దు వద్దు అన్న చేతులు కట్టేసి మరి చేస్తున్నాడు. ఒప్పుకుంటేనేమో అలాగ అంటున్నాడు, ఒప్పుకోపోతేనేమో చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఈడ్చుకొచ్చి మొక్కలు దండ వేపిస్తున్నాడు. నైట్ చిన్న చిన్న విషయాలకు కూడా సీరియస్ అయిపోతున్నాడు. ఏంటో మళ్ళీ ఏంటో మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి, అక్కడ తిప్పుతాను ఇక్కడ తిప్పుతాను, ఎదురుకున్న అపార్ట్మెంట్ లో రూమ్లు ఇస్తాను, ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను, పోలీసు వాళ్ళతో నేను మాట్లాడి చుట్టూరు కాపలా పెట్టిస్తాను, ఇష్టం ఉంటే చెప్పండి. అమరావతిపై ఎన్నాళ్ళి విషం చిమ్ముతావు వైఎస్ జగన్. బెంగళూరు, ముంబై, హైదరాబాద్ ను కూడా మార్చి ఇన్నాళ్ళు మర్యాదగా ఇక నీకు మర్యాద ఇచ్చేది కూడా ఉండదు. రాజకీయాల కోసం తిన్నింటి వాసాలు లెక్క పెడతారా, విషం కక్కుతారా అని ప్రశ్నించిన చంద్రబాబు. సార్, కృష్ణానదికి వరద వచ్చినప్పటి నుంచి లాస్ట్ 20 డేస్గా అమరావతి పైన మళ్ళీ ఒక నెగిటివ్ ప్రచారాన్ని అయితే వైసీపీ కావచ్చు దాని అనుబంధ సంస్థలు చేస్తున్న పరిస్థితి. అంటే పర్టికులర్గా ఈ ముంపు ప్రాంతంలో రాజధాని అవసరమా, చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ వైసీపీ నేతల నుంచి పర్టికులర్గా వస్తూ ఉన్నాయి. ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి, బెంగళూరు సిటీని మార్చేయమనండి, బాంబే సిటీని మార్చమనండి, హైదరాబాద్ సిటీని మార్చమనండి. బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి, బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి. మీ ఇంటి మీద నీళ్ళు వస్తాయని ఆకాశంలో పోతావు నువ్వు, ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలి. ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్ళకు. మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. వాట్ నాన్ సెన్స్, ఏంటి తమాషగా ఉంది. ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహ్యమైన రాజకీయాలు చేస్తారా మీరు? కకృతి రాజకీయాలు పడతారా మీరు? మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా? విషం కక్కుతారా? ఎందుకంటే విషం కక్కడం? విశాఖపట్నం ఉదూది ఏమైంది? నేను పులివెందుల్లో పెడితే ఏమవుతుంది? తిరుపతికి ఫ్లడ్ రాలేదా? ఏ సిటీ సేఫ్? నెల్లూరు రాలా? వాట్ ఆర్ యూ టాకింగ్? కృష్ణా గోదావరి ఎక్కడుంది? రాజమండ్రి ఎక్కడున్నాయి? కర్నూలు ఎక్కడుంది? మోస్ట్ అప్పర్ రీచ్లో ఉండే కర్నూలు ఏమైంది? కర్నూలు కొట్టుకుని పోయే పరిస్థితి లేదా? బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే. మీరు చేసిన ఏదో పనులకి
ఒక మాటలో చెప్పాలంటే 5 ఏళ్లు విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడిన వారు ఇప్పుడు విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులని ఈ సైకో బ్యాచ్ వెళ్లి రెచ్చగొడుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే దానికి టీడీపీ కట్టుబడి ఉంది. ఇంతకు ముందు వాజ్పేయి గారి టైంలో కాపాడింది మేము, మళ్ళీ ఈసారి కూడా స్టీల్ ప్లాంట్ ని కాపాడేది మేము. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా కష్టపడి పనిచేసి స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకుని రావాలి. మరి ఇంకొక పక్కన ఇది ఒక ప్రాబ్లం అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది కూడా కావాలని రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు. ఓకే, దాని గురించి నేను పెద్దగా మాట్లాడలేదు. రెచ్చగొడితే రెచ్చిపోయేవాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ. విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది. ఆ ప్రాజెక్టు కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్ళు కారణం. ఎప్పుడు కూడా ప్రాజెక్టు మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. ఇంత మునుపు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ని. వాజ్పేయి గారి పీరియడ్లో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం, అప్పుడు స్ట్రీమ్లైన్ చేశాం. ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను. మళ్ళీ మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది. కుమారస్వామి గారు, ఫైనాన్స్ మినిస్టర్, నేను డిస్కస్ చేశాం. ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాను. ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం. ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా, అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా, మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని రివైవ్ చేయకుండా కష్టపడేదైనా ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఒక పక్క మేము మొదలుపెట్టిన బుడమేరు ఆధునీకరణ ఆపేశారు. గత ఏడాది బుడమేరుకి పడిన గండ్లు పూడ్చలేదు. దాని పర్యవసానమే విజయవాడ వరదలు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రకాశం బ్యారేజీ కూల్చడానికి బోట్లు పంపించాడు. రెండోది బుడమేరు. పాలకుల నిర్లక్ష్యం, వాళ్ళు చేసిన అవకతవకలు ఒక శాపంగా మారింది. ఆ రోజు బుడమేరు కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి పనులు పూర్తి చేసుంటే మోడర్నైజేషన్లో ఈ ఇబ్బంది వచ్చేది కాదు. అది చేయకుండా బ్రీచెస్ను కూడా క్లోజ్ చేయకుండా వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. మూడోది బుడమేరు పూర్తిగా దురాక్రమణలు, కబ్జాలు చేసే పరిస్థితికి వచ్చారు. నీళ్లు పోయే పరిస్థితి లేకుండా కడాన ఎన్ని విధాలుగా ఇబ్బంది పడాలనో అన్ని విధాలుగా ఇబ్బంది పడి మేము వచ్చిందే రేపు 20వ తారీఖు 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల్లో ఇన్ని విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. దీనికి యాడెడ్ మీరు చూస్తే వీళ్ళ నిర్లక్ష్యం, వీళ్ళ ఫోటోలు, వీళ్ళ పార్టీ కలర్ ఉండే బోట్లు, అవి కూడా ఒక్కొక్కటి 40 మెట్రిక్ టన్నుల బోట్లు, 3 బోట్లు వదిలిపెట్టారు. అవి వచ్చి నేరుగా కొట్టిన విధానం మీరు చూస్తే 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే సమయంలో ఆ ఫ్లోలో వచ్చి ఆ వెలాసిటీలో విధానం మీరు చూస్తే 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే సమయంలో ఆ ఫ్లో. హెక్టార్ వరకు 25,000, ఎకరాకు 10,000 సాయం. హెక్టార్ పత్తికి 25,000, వేరుశెనగకు 25,000 సాయం. హెక్టార్ చెరకు 25,000, హెక్టార్ పొగాకుకు 15,000, హెక్టార్ మొక్కజొన్న రాగికి 15,000 ఆర్థిక సాయం. హెక్టార్ సోయాబీన్, పొద్దుతిరుగుడు పొగాకుకు 15,000, జనపనార, కొర్రలు, సామలకు 15,000 సాయం. పసుపు, అరటికి 35,000 చొప్పున ఆర్థిక సాయం. కూరగాయలకు 25,000, మిరపకు 35,000 సాయం. బొప్పాయికి 25,000, టమాటాకు 25,000 సాయం. జామాకు 35,000, పూలకు 25,000 సాయం. ఉల్లిపాయ 25,000, నిమ్మకు 35,000 సాయం. మామిడికి 35,000, కాఫీకి 35,000 సాయం. పుచ్చకాయకు 25,000 సాయం. నర్సరీకి 25,000 సాయం. దానిమ్మకు 35,000, సపోటాకు 35,000 సాయం. డ్రాగన్ ఫ్రూట్ కు 35,000, పామాయిల్ చెట్టుకు 1,500 సాయం. సెర్రికల్చర్ కు 25,000, కొబ్బరి చెట్టుకు 1,500 సాయం అందజేస్తారు. అగ్రికల్చర్ అన్ని పెంచాం. 17,500 రూపాయలు ప్యాడీ ఉంటే నేను 20,000 ఇచ్చాను. ఇతను వచ్చి 16,000 చేసి లాస్ట్ ఇయర్ 17,500 చేశాడు.
ఇది ఏమాత్రం చాలదు, అందుకే 25,000 చేశాం. అన్నీ కూడా పెంచాం. హెక్టార్కి 25,000, ఎకరాకు 10,000. కాటన్ హెక్టార్కి 25,000, గ్రౌండ్ నట్ 25,000, వరి 25,000, షుగర్ కేన్ 25,000, బాజ్రా, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, మొక్కజొన్న, రాగి, రెడ్ గ్రామ్, సీసం, సోయాబీన్, సన్ఫ్లవర్, టొబాకో 15,000, క్యాస్టర్, జూట్, కొర్ర, సామా ఇవి కూడా 15,000. ఇది కాకుండా హార్టికల్చర్కి వచ్చినప్పుడు బనానా 35,000, టర్మరిక్ 35,000, వెజిటబుల్స్ 25,000, బీటల్ వైన్ 75,000 ఎకరాకు, యామ్ 35,000 కంద, మిరప 35,000, పప్పాయి 25,000, టమాటో 25,000. పక్క రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 4,000 పెన్షన్ ఇచ్చిండు కదా, నువ్వు ఎందుకు ఇయ్యవు? కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలోనే పెన్షన్ 2,000 ఇచ్చిండు. హరీష్ రావు. అసలు రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఏర్పడ్డదే అబద్ధాల పునాదుల మీద ప్రజల్ని నమ్మించి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. ఏం చెప్పిండ్రు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలైనాయా? కాలేదు. డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేసి తీర్థమన్నారు. దాదాపు 10 నెలలు అయిపోయి ఏడాది దగ్గరికి వస్తుంది, రుణమాఫీ పూర్తి కాలేదు. తులం బంగారం అన్నారు, 5 లక్షల రూపాయల భరోసా కార్డు అన్నారు, 4,000 పింఛన్ అన్నారు. పక్కన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో గద్దెనెక్కిన మొదటి రోజే 4,000 పెన్షన్ ఇచ్చిండు కదా, నువ్వెందుకు ఇయ్యవు? నువ్వు అన్నావు కదా. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అప్పు 4,26,000 కోట్లు మాత్రమే. రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో ఏమో గత ప్రభుత్వంలో చేసిన అప్పు 6,85,000 కోట్లు అని చెప్పాడు. ఇవాళ ఏమో 7 లక్షల కోట్లు చిల్లరని చెప్తున్నాడు. పెంచుకుంటూ పోతున్నాడు. రాష్ట్రం దివాలా అంటే రాష్ట్రానికి పరువు ఉంటుందా? ఉన్నది చెప్పాలి కానీ లేనిది ఎవరన్నా చెప్తారని విమర్శించారు. కూడా ఈ 426లోనే ఉంది. ఉన్నది 426. మొన్న అసెంబ్లీలో చెప్పింది 685. ఇవాళ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో 7 లక్షల చిల్లర చెప్పిండు ముఖ్యమంత్రిగా. వెంచుతూనే ఉన్నాడు. కానీ అసెంబ్లీలో 685 అన్నాడు, ఇవాళ ప్రజాపాలనలో 7 అంటున్నాడు. అసలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అప్పు 4,26,000 మాత్రమే. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు, రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నటువంటి అప్పు 4,26,000 మాత్రమే. ఈ 4,26లో కరోనాలో కేంద్రం చెప్తే చేసిన 27,000 కోట్లుంది. డిస్కామ్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 9,000 కోట్లుంది. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ గా ఇవ్వాల్సిన బదులు అప్పుగా ఇచ్చిన 2,000. ఎంతసేపు అప్పులు మాట్లాడుతున్నావు కదా, మరి కేసీఆర్ పెంచిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడవు? తెలంగాణ ఏర్పడిన నాడు 2013-14లో మన తలసరి ఆదాయం 1,12,162. ఇవాళ 3,47,229కి పోయింది. దేశంలో నెంబర్ 1 తెలంగాణ. జీఎస్డీపీ రాష్ట్రం ఏర్పడిన నాడు 4,51,000 కోట్లు ఉంటే ఈనాడు 14,63,000 కోట్లకు పెంచారు. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణను అగ్రభాగాన నిలబెట్టిన కేసీఆర్ గురించి, తలసరి ఆదాయం గురించి నీకు నోరు ఎందుకు రాదు అని హరీష్ రావు విమర్శించారు. బంద్ చేయి, అన్ని మంచిగా పని చేయి. ఇంకోటి, నువ్వు ఎంతసేపు అప్పులని మాట్లాడుతున్నావు కదా, మరి కేసీఆర్ పెంచిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడు? కేసీఆర్ గొప్పగా ఆస్తులు పెంచిండు కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2013-14లో మన తలసరి ఆదాయం 1,12,162 రూపాయలు. మరి ఇవాళ ఎక్కడికి పోయింది మన తలసరి ఆదాయం? 3,47,229. దేశంలో నంబర్ 1 తెలంగాణ. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో అగ్రభాగాన తెలంగాణను నిలబెట్టిన కేసీఆర్ గురించో, ఆ తలసరి ఆదాయం గురించి నీకెందుకో నోరు రాదు? జీఎస్డీపీ మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి. ఒకప్పుడు ఐటీ రెవల్యూషన్, ఇప్పుడు ఎనర్జీ రెవల్యూషన్. ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ అందిపుచ్చుకుంటుంది. గ్రీన్ హైడ్రోజన్ రంగంపై మా రాష్ట్రం అధిక ఫోకస్ పెడుతుంది. రెన్యూవబుల్ ఎనర్జీ భారతదేశానికి గేమ్ చేంజర్ కాబోతోంది.
I am very happy today to participate with you. It is a game changer for India in future. Exactly 25 years back, I used to promote information technology. That was the first more advantage for India. Even now, according to me, now things are happening. In future, all states, those who are all well aware the future, they are already they are participating in this mission. Today, Honorable Prime Minister has given excellent vision, not only vision and also clear-cut target 2030, thereby policies how to support. We are all in agreement with him. It is not difficult to achieve his target. I want to place before you some facts and then I want to listen you in the afternoon during Andhra Pradesh plenary session. We are working to create excellent ecosystem. Generation 2 last mile integration for green hydrogen. That is our mission. And also not only producing green hydrogen, and also we wanted to use green hydrogen in all walks of life, either domestic, agriculture, industry, transport, commercial. You name anything. We want to go in a big way. This is our vision. I strongly believe once IT revolution, now energy revolution. Everybody will focus about energy revolution. At this crucial stage, Prahalad Joshi ji is the minister. He will be remembered in the history of India. Take it up seriously. Take to the logical conclusion. విద్యార్థినులపై లైంగిక దాడి చేసిన శశికుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. శశికుమార్ ఫోన్ చెక్ చేసిన పోలీసులకు షాక్ ఇస్తున్న నిజాలు. శశికుమార్ టార్గెట్ 16 ఏళ్ల అమ్మాయిలే. శశికుమార్ సొంత షాప్ మనీ డిజిటల్స్ లోను 16 ఏళ్లలోపు అమ్మాయిలకే ఉద్యోగాలు. ఏలూరు అమీనాపేటలో పర్మిషన్స్ లేకుండా అనధికారికంగా నడుపుతున్న స్వామి దయానంద సరస్వతి హాస్టల్. ఈ హాస్టల్లో 45 మంది విద్యార్థినులు ఉండగా వారిపై లైంగిక దాడి చేసి తాను చెప్పినట్లు వినకపోతే భయభ్రాంతులకు గురి చేసేవాడు. అలాగే శశికుమార్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వ ఉద్యోగిగా నిధులు నిర్వహిస్తున్నారు. ఈరోజు మనకి ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న అమీనాపేటలో ఉన్నటువంటి స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో బాలికల పైన, ఒక మైనర్ బాలికల పైన అక్కడ హాస్టల్ వార్డెన్ భర్త ఈ మిస్బిహేవ్ చేశాడన్న ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి వచ్చాము. ఈ కంప్లైంట్ తీసుకొని ఇక్కడ విచారణ నిమిత్తం మన ఉమెన్ ఎస్ఎల్ని వీళ్ళందరినీ పంపిస్తున్నాం. విచారణలో భాగంగా ఏమేమి చేశారు ఏంటనేది అన్నీ కూడా మీకు తెలిసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మేము ముద్దాయిల్ని పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. దర్యాప్తులో భాగంగా అన్ని విషయాలు కూడా మీకు త్వరలో తెలియపరుస్తాం. అదే ఇప్పటి వరకు అయితే మనకు వచ్చిన ఫిర్యాదు ప్రకారం 3 ఫిర్యాదుకు వచ్చినాయి. ఇంకా ఏమన్నా ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఇప్పుడు మా విచారణలో చేస్తుంది. ఉమెన్ ఎస్ఎల్ని చేస్తున్నాము. వీళ్ళందరినీ కూడా చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మీకు అన్ని విషయాలు నేను తర్వాత వివరిస్తాను. అతను ఏంటంటే ఈ ఫోటో షాపింగ్ నేర్పిస్తాననే ఉద్దేశంతో వీళ్ళకి తీసుకున్న హాస్టల్ వార్డెన్ యొక్క భర్త సరే నమ్మకంతో వాళ్ళు వెళ్ళడంతో ఆ మైనర్ బాలికల పైన మిస్బిహేవ్ చేశాడని అభియోగం. కరెంటు కోసం కాడెడ్లుగా మారిన రైతులు, భారీ వర్షానికి కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు పట్టించుకునే విద్యుత్ అధికారులు, ఎండుతున్న పంటలను కాపాడుకోవడం కోసం రైతుల అవస్థలు. మహబూబాబాద్ గత 15 రోజుల క్రితం కురిసిన వర్షాలకు మరిపేడు మండలం రాంపురం గ్రామంలో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి 15 రోజులు అవుతున్నా పట్టించుకునే విద్యుత్ అధికారులు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటూ స్వయంగా ట్రాన్స్ఫార్మర్ ని ఎడ్ల బండిపై తరలించిన రైతులు. అందరం పడాలి, అన్ని గ్రూపులలో పెట్టు, అన్ని గ్రూపులలో పెట్టు, హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నూతన విధానం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఎంఎస్ఎంఈ నూతన పాలసీని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలని రేవంత్ రెడ్డి ఆలోచన. మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా అందరి ఆలోచన, మన రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం
ఈరోజు లక్ష్యంగా 5 ట్రిలియన్ల ఎకానమీ చేయాలి ఈ భారతదేశాన్ని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో మన రాష్ట్రం మీ అందరి సహకారం వల్ల ప్రత్యేకించి ఎంఎస్ఎంఈస్ ప్రధానమైన భాగస్వామ్యంతో 1 ట్రిలియన్ ఎకానమీ ఖచ్చితంగా చేసి తీరాలని వారి ఆలోచన మనందరి ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరి ఈ గ్రోత్ సెంటర్స్గా ఏర్పాటు చేయాలని మేము ఈరోజు పాలసీని అన్ని రాష్ట్రాల కంటే మెరుగు రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. గతేడాదిలో పోలిస్తే 3 గంటల ముందే ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం ప్రక్రియ పూర్తయిందని సిపి సివి ఆనంద్ అన్నారు. ప్రణాళిక ప్రకారం నిమజ్జనం పూర్తి చేస్తామని వివరించారు. నెక్లెస్ రోడ్డు ఐమాక్స్ వద్ద గ్రౌండ్స్ లో విగ్రహాలను పార్కింగ్ ఏర్పాటు చేసి సాధారణ ప్రజలకు రూట్ క్లియర్ చేశామన్నారు. కొన్ని వాహనాలు బ్రేక్ డౌన్ వల్ల నిమజ్జనం కొంత ఆలస్యమైందని పేర్కొన్నారు. బాలాజీనగర్ సంతోష్ నగర్ కాలనీలో జరిగిన వేలం పాటలో గణేష్ లడ్డును 2.70 లక్షలకు దక్కించుకున్న నందకుమార్ సిమ్రాన్ ఠాకూర్ దంపతులు. గణపతి బప్ప మోరియా ఆదా లడ్డు మోరియా పూరా లడ్డు రండి వైలి 400 కోట్లు ఇవ్వనందుకే సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎండ్ కన్వెన్షన్ కూల్చారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. సీఎం రేవంత్ కొత్త హామీలు అమలు చేయకపోగా ఉన్న వాటిని నాశనం చేస్తున్నారు. హామీలు అమలు చేయమంటే డ్రామాలు ఆడుతున్నారు. 6 హామీలపై పచ్చి దగా చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ఒకటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదని ఆయన ఫైర్ అయ్యారు. తమ్మిడికుంట చెరువులో ఎఫ్టీఎల్ జోన్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన ఈ మొగోడు, ఈ సిపాయి, హైదరాబాద్లోని చెరువుల్ని రక్షించే రక్షకుడు రేవంత్ రెడ్డి హిమాయత్ సాగర్ చెరువులో కట్టినటువంటి ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూలగొట్టలేడు అంటే ఇండస్ట్రీలో నడుస్తున్నటువంటి టాక్ ఏంటంటే రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగిండట. రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగితే నాగార్జున ఈయనందుకు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండు. ఈ ఆనంద కన్వెన్షన్ అనేటోళ్ళను వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు పోయి వీళ్ళ సోదరులను కలిస్తే వాళ్ళు ముడుపులు ముట్ట చెప్పుకున్నారు. దాంతో ఆనంద కన్వెన్షన్ కొట్టలేరు. నేను ఇవాళ ఇంకో మాట అడుగుతున్నా.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో పనిచేశాం. మీరు గెలవలేరని కొంతమంది చెప్పే వాళ్ళు, కానీ చంద్రబాబు గారు మాత్రం 160 సీట్లు గెలుస్తున్నాం, కొడుతున్నామని మొదటి రోజు నుంచి చంద్రబాబు గారు చెప్పేవారు. చంద్రబాబు గారికి భయం లేదు. ఎన్ని అవమానాలకు గురి చేసినా అధైర్యపడలేదు. రాజకీయాల్లో అవమానాలు ఉంటాయి, భరిస్తూ ముందుకెళ్లాలని చెప్పారు. చంద్రబాబును జైల్లో ఉంచినప్పుడు షూటింగ్ చేయలేకపోయారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉంది. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వం అని ఒక ప్రతిపాదన చేసినప్పుడు దాని వెనక తెలివితేటలు కానీ వ్యూహాలు కానీ ఏమి లేవు. ఒకటే ఒక లక్షణం ఏంటంటే లోపల గుండెల్లో రాష్ట్రం బాగుండాలి, విభజన దగ్గర నుంచి నలిగిపోతా వచ్చాం, బాగుండాలని ఒక్క బలీయమైన కోరిక తప్ప ఇంకేం లేదు దాని వెనక. కానీ అది సాధించడానికి ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నాం, అసలు జరుగుద్దా లేదా, ఒప్పించగలమా లేదా, ఎన్ని పడి 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 కింద పడి మీద పడి ఈ రోజున ఇక్కడ గెలిచిన గౌరవ సభ్యులందరూ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అద్భుతమైన మెజారిటీతో గెలిచారంటే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడని ఒక్క ఆకాంక్ష, ఒక్క బలమైన నమ్మకం, చంద్రబాబు గారి నాయకత్వం, సమర్థత, ఈ దేశాన్ని 3వసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టి ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వాన, పురంధేశ్వరి ఆయన దిశానిర్దేశంతో, పురంధేశ్వరి గారి నాయకత్వంతో తెలుగుదేశం నాయకులని చాలాసార్లు చెప్పాను, వాళ్ళందరి సమిష్టి కృషితోటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాం. నాకు చాలాసార్లు అనిపించేది, ప్రతిసారి ఏం చెప్పాను, రోడ్ల మీదకి వెళ్తున్నప్పుడు మీరు గెలవరండి, ఇప్పుడున్న వైసీపీ గెలుస్తుంది, మీరు గెలవరు. ప్రతిరోజు బయట వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు, మనతో పాటు పక్కన ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు మాట. అసలు నమ్మకం ఉన్నది ఎవరికి అంటే, అసలు చెక్కు చెదరని గెలుస్తున్నాం, కొడుతున్నాం, నెగిటివ్ థాటే ఉండకూడదు, 170కి 160 కొట్టాలన్న మొదటి రోజు నుంచి చెప్పింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నమాట. మనం అనుకుంటున్నాం, చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా ఉంటారు, వ్యూహాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది కించిత్తు అధైర్యం లేదు, భయం లేదు ఆయన దగ్గర. అంటే ఆయనకున్న అపారమైన అనుభవం నేను ప్రత్యక్షంగా చూశాను, జాతీయ స్థాయిలో చూశాను, ఆయన రాజమండ్రిలో ఉన్నప్పుడు చూశాను. అసలు ఈయనకి నేను ఒకటే అనుకున్నాను లోపల కొంచెం, అంటే ఈయనకి ఏమి జరిగినా అసలు భయం అనేది ఏ క్వశ్చన్ లేదు ఈయనకి. అంటే ధైర్యం తప్ప. నాకు చాలా చాలా ఆనందం వేసింది, అంటే ఒక వ్యక్తి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నిస్సత్తువతో అయిపోయింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. విద్యార్థినులపై లైంగిక దాడి చేసిన శశికుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎంఎస్ఎంఈ పాలసీ విడుదల చేసిన సీఎం రేవంత్. ప్రణాళిక ప్రకారం నిమజ్జనం పూర్తి చేశాం సిపి. $400 కోట్లు ఇవ్వనందుకే ఎన్ కన్వెన్షన్ ను కూల్చారు బాల్కా సుమన్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.